నమస్తే అండి, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. మనం ఒక ఫిష్ తీసుకున్నామండి. దాని ఫిష్ కర్రీ ఎలా చేయడానికి కావాల్సిన ఐటమ్ చెప్తున్నాను. పసుపు, సాల్టు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు అండి. మనం ముందు చింతపండు నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, కొత్తిమీర అండి. ఆనియన్స్ మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో ముక్కల కోసం మిక్సీ వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, టమాటా మిక్సీ వేసుకుందామండి. ఎందుకంటే ఆనియన్స్ టమాటా కలిపి వేసుకున్నాము, మిక్సీ చేసుకున్నాము. మిక్సీ కూడా మనం మెత్తగా చేయొద్దండి, కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుందామండి ఈ ఫిష్ కర్రీకి. మనం తీసుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదండి, అందులో మనం కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని మనం కలుపుకొని ఉంచుకోవాలండి ముందుగా. ఇప్పుడు కలుపుకున్న అలాగా ఇలా కలపడంటే మనకి చేపలకి కారం ఉప్పు అనేది పడుతుంటుంది, దానికోసం ముక్కలకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి, ఇవి ఒక దగ్గర మళ్ళీ ఉంచుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. మన పైన ఒక బౌల్ పెట్టుకుంటున్నాం. ఆయిల్ పోసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ మరిగిందండి. మనం ముందుగా తీసుకున్న ఆనియన్ టమాటా ఉంది కదా సార్, ఆ ముద్ద మనం వేసుకుంటామండి. కొంచెం మనం ఇది కొంచెం వేగనివ్వాలండి. అలాగా కొంచెం అలా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, చిటికెడు, గరం మసాలా 2 స్పూన్స్ గరం మసాలా, కారం 2 స్పూన్ కారం, సాల్టు తగినంత వేసుకోండి, ధనియాల పొడి, కలుపుకోవాలని మొత్తం. మనం మసాలా వేసాం కదండి, మసాలా మొత్తం మళ్ళీ కలపాలి. అది కొంచెం వేగనివ్వాలి. మళ్ళీ ఆంధ్ర ఫిష్ కర్రీ అండి ఇది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత తీసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, అలా పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. కలుపుకోవాలి.
మసాలా వేగిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా తీసుకుని చింతపండు పులుపు ఉంది కదండి, మన పుల్ల వేసుకుందాం. పుల్ల వేసుకుంటున్నాం అండి. పులుపు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ పోసుకుంటున్నాం. మీరు చూడండి, ఒక చాలా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర పైన వేసుకొని మనకు అసలు మూత పెట్టుకుందామండి. మన పుల్ల వేసాం కదా, కొంచెం మరగాలి. ఒక 10 minutes మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకున్నామండి, మన పులుసు మరిగింది చూద్దాం. ఇప్పుడు మరిగింది కదండి, ఇప్పుడు మనం ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. సరిపోతే ఇప్పుడు మనం ముందుగా ముక్కలు నానబెట్టుకున్నాం కదా, ముందుగా మన ఈ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలు ఇప్పుడు మనం వేసుకోవాలి. ఒకటి వేసుకొని జాగ్రత్తగా వేసుకోండి, ఒకటి. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీ ముందుకు మంచి ఇంకా వంటలు వస్తామండి. తెలుగు ఫిష్ కర్రీ అండి ఇది. మనం చేపలు వేసిన తర్వాత ఎక్కువ కలిపొద్దండి, కొంచెం లైట్గా కలుపుకోండి. ఎక్కువ కలుపుకుంటే మళ్ళీ ముక్క అనేది విడిపోతుంటుంది. అలాగా మనం మూత పెట్టుకుందామండి, కాసేపు మూత తీద్దామండి. ఓకే, ఉడుకుతుందండి. నెమ్మదిగా స్లోగా మనం కలుపుకోవాలి. స్లోగా కలపండి, మళ్ళీ ముక్కలు కూడా విడిపోతుంటాయి, చేప కదా. జస్ట్ అలా లైట్గా ఉడుకుతూ ఉందండి కదండి. ఒక 5 minutes మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. మంచి ఫిష్ కర్రీ బాగా ఉడుకుతుందండి, ఫిష్ ఉడుకుతుంది. ఇంకా చూద్దాం. కొంచెం దగ్గర అయినాక మనం మళ్ళీ కొత్తిమీర వేసుకొని ఆపేసుకొని స్టవ్ అండి. లైట్గా కొంచెం అలాగా స్లోగా కలుపుకోండి. మళ్ళీ ఓకే, అయిపోయిందండి. మనం ఫిష్ అనేది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం పైన కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా మనం ఎప్పుడైతే దించే ముందు వేసుకుందాం, కొంచెం లైట్గా. అది ఫ్రెండ్స్, ఇప్పుడు మన తెలుగువారి ఫిష్ కర్రీ అంటే ఎలా చేయాలో మా ఛానల్లో ఉంటే చూడండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. చాలా సింపుల్ కూడా, నేర్చుకోవచ్చు, ఛానల్లో ఉంటుంది. వేడి అన్నంలో ఈ ఫిష్ కర్రీ వేసుకొని తింటా, అబ్బబ్బా, ఆ టేస్టే వేరండి. ట్రై చేయండి కూడా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడుకుతుందో.
ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చూసుకోండి, ఆపే ముందు మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని. ఇట్లా దగ్గరికి వచ్చింది కాబట్టి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆపేస్తున్నామండి. ఓకే, స్టవ్ ఆపేసాం. ఫిష్ కర్రీ ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తిందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.